హే గాయ్స్, ఈ రోజు మనమైతే మా ఊరు పక్కన ఉన్న చింతలూరు తీర్థానికి అయితే వెళ్ళిపోతున్నాం. హ్యాపీ శుభాకాంక్షలు. సార్ ఏంటి సార్ అది? హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. చింతలూరు రీచ్ అయిపోయి బండి అయితే పార్క్ చేసేసాం. మా ఊడి ఏదో దీర్ఘంగా వెతుకుతున్నాడు చూడండి. అసలు స్పెట్స్ తీసుకోవడానికా బాగా ఓవర్ చేస్తున్నాడు. అక్కడ నుండి నడుచుకుని లోపలికి స్టార్ట్ అయిపోయాం. మేమైతే బండి వెనకాలే పార్క్ చేసాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందని. ఇదే లోపలికి వెళ్ళడానికి దారి. లైటింగ్స్ తో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. అక్కడ నుంచి లోపలికి నడుచుకుని వచ్చేసాం. ఇది సెకండ్ మెయిన్ ఎంట్రన్స్. ఈ లైటింగ్ చూడగానే కళ్ళు జిగేలమన్నాయి. ఇంతమంది జనాన్ని చూడగానే నాకు ఒకటే అనిపించింది, ఈ బుడ్డోని చూస్తుంటే వాడి డబ్బాని ఎవరో తన్నేశారు, దానిని ఈ అన్న అయితే తీసి పెట్టాడు. ఇలాంటివి చూసినప్పుడు ఈ హ్యూమానిటీ ఇంకా బతికుందనిపిస్తుంది. ఇంక ఈ జనంలో అమ్మవారి దర్శనం అవ్వేలా లేదని సాడ్ గా బయటకు వచ్చేసాం. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ రెస్టారెంట్ కి వెళ్దామన్నారు. రెస్టారెంట్ లో ఫుల్ ఫన్. ఇది ద సిగ్నేచర్. ఇది తింటే మై మర్చిపోతారు అన్ని. సంతకం బాగా పెడతారు. గుడ్డు పోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ గుడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మన అజ్ఞాతవాసి అయితే గుడిలో కూడా క్లాసెస్ పెట్టుకుని స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. మేమైతే పీస్ఫుల్ గా అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. ఈ ఫుల్ బ్లాగ్ ని చూడాలంటే కింద క్లిక్ చేసి చూసేయండి. ఫుల్ ఫన్ ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది గుడి గురించి. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని గైస్ బాయ్.